హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలో ఏంరా అంటే మేము ఇంట్లోనే ఒక హెల్తీ జ్యూస్ తయారు చేస్తామన్నమాట. ఏం జ్యూస్ అది, దీనికి ఏ పదార్థాలు వాడతారు, అంతేకాకుండా ఈ జ్యూస్ తాగితే మీకు ఏం లాభం అంటే ఏ విటమిన్స్ వస్తుందో అంతా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దాన్ని ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. కమ్లెట్సి ఈ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు బీట్రూట్, క్యారెట్, అండ్ దెన్ అడవి నెల్లికాయ అంటారు కదా అది, అండ్ దెన్ అల్లం అన్నమాట. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా మీరు బీట్రూట్ని బాగా వాష్ చేసి దాని పైన ఉన్న పొట్టలు బాగా తీసేసి మీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎంత వీలవుతుందో అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ కూడా బాగా వాష్ చేసి మీకు వీలైనంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎంత వీలవుతుందో అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అడవి నెల్లికాయ తీసుకొని నేనైతే మా ఇంట్లో 14-15 దాకా అడవి నెల్లికాయ వేసాము. ఇందులో మీకు ఇంకా పులుపు కావాలంటే మీరు ఎక్కువగానే వేసుకోవచ్చు. సో 13-14 అడవి నెల్లికాయ వేసాను అనమాట నేను. అండ్ దెన్ అల్లం 5 to 10 minutes నీళ్ళలో నానబెట్టి పైన పొట్టలు తీసేసి దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ముందు మూతున్న జార్ కంటైనర్ తీసుకొని దాంట్లో ఆ సగానికి వాటర్ నింపేసి మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, అండ్ దెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అండ్ దెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అడవి నెల్లికాయ, అండ్ దెన్ అల్లం అంతా ఇందులో ఈ జార్ కంటైనర్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, బ్లాక్ పెప్పర్ మీ దీంట్లో పౌడర్ లేకపోతే ఇలా మిక్సీ జార్లో బాగా పౌడర్ చేసుకొని అది కూడా ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ దెన్ కొన్ని కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని పౌడర్ వేసేసినాక దీన్ని బాగా షేక్ చేసుకోవాలి. 5 to 10 times అయినా షేక్ చేయాలన్నమాట. 1 week దాకా దీన్ని ముట్టకూడదు. ఆఫ్టర్ 1 week దీన్ని ఓపెన్ చేసే ముందు దీన్ని 5 to అట్లీస్ట్ 2 to 5 times మీరు బాగా షేక్ చేసి ఈ తూతుగా ఉంటాయి చూడండి, ఏమైనా పురుగులు వస్తే మేము తీస్తాం కదా, అలాంటి బౌల్ని తీసుకొని వెజిటేబుల్ సపరేట్, ఫ్రూట్స్ వాటర్ సపరేట్గా చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా సపరేట్గా వెజిటేబుల్ ఇందులో ఉంటుంది, కింద జ్యూస్ పోతుంది కదా, అలా జార్ని తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మీరు గ్లాస్ బౌల్లో లేకపోతే ఏదైనా మూతున్న చిన్న బౌల్లో ఇలా సపరేట్గా ఓన్లీ జ్యూస్ని మాత్రం ఇలా వేసుకోవాలన్నమాట. కంటైనర్లో వేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు తాగాలి అన్నప్పుడు ఇలా గ్లాస్లో హాఫ్ జ్యూస్ వేసుకొని అండ్ దెన్ హాఫ్ హాట్ వాటర్ అయినా లేకపోతే కోల్డ్ వాటర్ అయినా మిక్స్ చేసుకోవాలి. అంతే, జ్యూస్ ఈస్ రెడీ. ఈ జ్యూస్లో మీకు విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ సి దొరుకుతుంది. అంతేకాకుండా మీ నైల్ ఫంగస్ అయి ఉంటే అది కూడా బాగా మంచిగా అవుతుందన్నమాట. ఈ జ్యూస్ కంటైనర్ని మీరు రెఫ్రిజిరేటర్లో పెట్టాలి. దీంతో ఒక్క పౌడర్ మేము మిస్ అయిపోయినాము, అది తెల్ల ఆవాలు వేసుకోవాలన్నమాట. కొంచెం ఎంత రుచికి తగ్గట్టు తెల్ల ఆవాలు వేసుకొని బాగా షేక్ చేయాలి. అంతే గైస్, మీకు ఈ వీడియో మేము ఈ జ్యూస్ని 10 weeks దాకా మేము చేసాము. రిజల్ట్ చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్ కదా గైస్ ఈ జ్యూస్ చేయడం. మీకు కనుక నచ్చినట్లయితే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, subscribe. Don't forget the bell icon for more updates. Until then, take care. Bye bye.